Hello everyone, this is Dr. Silpa Hazza, gynecologist. మన వెయిట్ లాస్ సిరీస్లో ఫుడ్ గురించి చెప్తాను కదా థర్డ్ పార్ట్ ఆఫ్ వీడియోలో. సో దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. మీరు కనుక ముందు ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ చూడనట్టయితే అది చూడండి. దాంట్లో ఏ మెథడ్లో మీరు డయట్ పాటిస్తే వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుందని చెప్పాను. దాంట్లో ఏది చేయాలి ఏది చేయకూడదని చెప్పాను. సో వెల్కమ్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అండ్ దాని ఫుల్ డీటెయిల్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను చూడండి. సో ఇలాంటి ఈ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఏముంటాయన్నది చెప్తాను. ఇది ఒక సూపర్ ఫుడ్. ఓకే, ఇలాంటి మీరు చూసుంటారు ఇంతకుముందు. ఇది ఒక సూపర్ ఫుడ్. ఈ టీ కనుక తాగితే మీరు రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వారం రోజుల్లో 7 కేజీలు బరువు తగ్గుతారు. ఓకే, ఇలాంటివి మీరు వినే ఉంటారు కదా ఇంతకుముందు. సో దాని గురించిన ట్రూత్ ఏంటనేది చెప్తాను. అండ్ అసలు నిజంగా అలాంటివి అవుతాయో లేదో మీరే చెప్పండి అసలు వీడియో చూసిన తర్వాత. నేను 10 టిప్స్ చెప్తాను వెయిట్ లాస్ ఫుడ్ గురించి. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, మీ ప్లేట్ ఎలా ఉండాలి చూడటానికి, అండ్ రైట్ ఫుడ్స్ ఏంటి, రాంగ్ ఫుడ్స్ ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎంత. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను, వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. అంటే మనకి బాడీకి రిక్వైర్మెంట్ ఎంత క్యాలరీస్ అండ్ మనం స్పెండ్ చేస్తున్న క్యాలరీస్ ఎంత. మనకి అవసరమైన క్యాలరీస్ కంటే కూడా మనం తక్కువ క్యాలరీస్ తీసుకుంటే కనుక బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది, మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది. అలా కాకుండా రిక్వైర్డ్ క్యాలరీస్ కంటే కూడా ఎక్కువ క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేస్తే అది క్యాలరీ సర్ప్లస్లో ఉంటుంది. ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి ఫ్యాట్ లాగా బాడీలో స్టోర్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎంత, ఇది క్యాలిక్యులేట్ చేసుకోవటం మీకు తెలియాలి. ఇది తెలియాలంటే మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మీ యాక్టివిటీ ఎంత, దీని మీద డిపెండ్ అవుతుంది. సో మీకు గనుక ఈ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎంత అని తెలుసుకోవాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, దాంట్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. మీ ఏజ్, వెయిట్, హైట్ అండ్ మీ యాక్టివిటీ ఏంటి, స్లైట్ యాక్టివిటీనా, మోడరేట్ యాక్టివిటీనా, హెవీ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తారా, మీరు ఫీమేలా మేలా, ఈ 5 డీటెయిల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మీ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎంత అన్నది నేను మెసేజ్ చేస్తాను. సో ఫస్ట్లీ మీ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎంత అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. దట్ ఈస్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటి, నేను చెప్పాను కదా క్యాలరీ ఇన్ అండ్ క్యాలరీ అవుట్ అండ్ డెఫిసిట్లో ఉండడం. సో అలా అవ్వాలి అంటే కనుక మీ క్యాలరీ రిక్వైర్మెంట్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న లెటర్స్ సే మీ క్యాలరీ రిక్వైర్మెంట్ 1800 క్యాలరీస్ అని నేను చెప్పాను అనుకోండి. దాంట్లో అట్లీస్ట్ డైలీ 400 to 500 క్యాలరీస్ తక్కువ కన్జ్యూమ్ చేయాలి. తక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు బాడీ ఎనర్జీని స్పెండ్ చేసినప్పుడు ఫ్యాట్ బర్న్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా క్యాలరీస్ తగ్గించుకొని ఫుడ్ తీసుకోవటం ఎలా, ఇది తెలియాలంటే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇఫ్ పాసిబుల్ మీరు ఒక ఫుడ్ వేయింగ్ స్కేల్ తీసుకోండి. ఒక చిన్న ఫుడ్ వేయింగ్ స్కేల్స్ వస్తాయి, ఈ సైజులో ఉంటాయి. సో ఆ ఫుడ్ వేయింగ్ స్కేల్ తీసుకొని మీరు ఎంత ఫుడ్ తింటున్నారు, లెట్ అస్ సే రైస్, మీరు యూజువల్గా తినే రైస్ క్వాంటిటీ ఎంత ఒకసారి దాంట్లో మెజర్ చేసుకోండి. సో మీరు గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఇన్ని 100 grams ఆఫ్ రైస్ అప్రాక్సిమేట్గా 130 to 140 క్యాలరీస్ ఎనర్జీని ఇస్తుంది. సో మీరు తీసుకుంటున్న రైస్ ఎంత, దాంట్లోంచి మీకు వస్తున్న ఎనర్జీ ఎంత. మనం కర్రీస్ అవి కూడా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఏ ఫుడ్ అయితే మీరు మేజర్ పోర్షన్ ఉంటుందో మీ ఫుడ్లో దాని క్యాలరీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే యుల్ బి సర్ప్రైజ్డ్. మనకి రిక్వైర్మెంట్ 1800 అంటే మనం ఒక పూట తినేదే 400 క్యాలరీస్ వరకు కూడా కొంతమంది ఓన్లీ ఫ్రమ్ రైస్ తీసేసుకుంటారు. అండ్ నేను తక్కువే తింటానండి, వెయిట్ లాస్ అవ్వట్లేదు, అండ్ నేను హెల్దీ ఫుడ్ తింటాను, వెయిట్ లాస్ అవ్వట్లేదు అనే వాళ్ళు ఉంటారు కదా. మీరైతే మెజర్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత యూ విల్ రియలైజ్ ఎంత ఎక్సెస్ ఫుడ్ మీరు తింటున్నారు అన్నది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మెథడ్. ఫుడ్ వేయింగ్ స్కేల్ తీసుకొని మేజర్ పోర్షన్ దాన్ని మీరు మెజర్ చేసుకొని చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అండ్ అలా క్యాలరీ డెఫిసిట్ని మెయింటైన్ చేసినా కూడా మీకు రిజల్ట్స్ వస్తాయి. టిప్ నెంబర్ 2, ఇవన్నీ మేము చేసుకోలేము, ఆ వేయింగ్ స్కేల్స్ కొనటం కానీ మెజర్ చేసుకుని తినటం కానీ అది మాకు పాసిబుల్ కాదు అనుకున్న వాళ్ళైతే ఏం చేస్తారంటే 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. వాట్ యు ఈట్, వెన్ యూ ఈట్ అండ్ హౌ యూ ఈట్. వెన్ యూ ఈట్ అనేది నేను ఆన్సర్ చేశాను. ఓకే, అంటే ఈ పర్టికులర్ టైంలో తినండి అని చెప్పాను కదా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో, అవి చూడండి. వెన్ టు ఈట్ అనేది మీకు అర్థమవుతుంది. వాట్ ఫుడ్స్ టు ఈట్ అనేది నేను చెప్తాను అండ్ హౌ యూ ఈట్ అనేది కూడా నేను చెప్తాను. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిన్సిపల్స్ అన్నవి మీరు కరెక్ట్గా పద్ధతిలో పాటిస్తే వెయిట్ లాస్ అవ్వడమే కాదు,
ఆ వెయిట్ అనేది మీకు మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ మీరు లూజ్ అయిన వెయిట్ మళ్ళీ రీగెయిన్ అవ్వకుండా కూడా ఉంటారు. సో హౌ యూ ఈట్, వాట్ యూ ఈట్, వెన్ యూ ఈట్, దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో దాని మీద ఫోకస్ చేయాలి మీరు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మైండ్ఫుల్నెస్. మీరు తినేటప్పుడు ఎంత మైండ్ఫుల్గా తింటారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇదే హౌ యూ ఈట్ అన్నాను కదా, సో దానికి ఆన్సర్ ఏంటంటే బీ మైండ్ఫుల్. అంటే ఒక ఫోన్ చూస్తూనో లేకపోతే టీవీ చూస్తూనో తినటం కాకుండా మీరు ఫుడ్ చూస్తూ తినాలి అండ్ తినేటప్పుడు స్లోగా తినాలి. ఫుడ్ని ప్రాపర్గా చూ చేసి తినటం వల్ల అసలు డైజెషన్ ప్రాసెస్ అనేది మీ మౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ సటైటీ, హంగర్ సిగ్నల్స్ అండ్ సటైటీ సిగ్నల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్లోగా తిన్నప్పుడు మీ మైండ్కి ఈ ఫుడ్ నాకు సరిపోతుంది అన్న సిగ్నల్స్ వెళ్తాయి. సో అది చాలా ఇంపార్టెంట్. అలా సిగ్నల్స్ వచ్చినప్పుడు యువర్ మైండ్ విల్ టెల్ యూ టు స్టాప్ ఈటింగ్, యూ షుడ్ స్టాప్ దెన్. సో ఎక్సెసివ్గా మన హంగర్ సాటిస్ఫై అవ్వడం కంటే కూడా బియాండ్ మనం తింటాము, ఆ లెవెల్ కూడా ఓకే. బట్ దానికి బియాండ్ ఈ ఫుడ్ సెటైటీ వచ్చిన తర్వాత కూడా తిన్న క్యాలరీస్ అన్నీ కూడా ఎక్సెస్ క్యాలరీసే, అవి ఫ్యాట్లా స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫుడ్ని చూస్తూ తినండి, స్పూన్తో కాకుండా చేత్తో తినండి. అండ్ తినే ముందు మీరు ప్రేయర్ చేయడం కూడా మంచి అలవాటే, ఆర్ అట్లీస్ట్ హ్యాపీ థాట్స్తో తినండి. మీరు తినేటప్పుడు ఈ ఫుడ్ మీ బాడీకి మంచి చేస్తుంది అన్న గుడ్ థాట్స్తో తినండి, అది చాలా ఇంపార్టెంట్. మన ఎనర్జీ స్టేట్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి కూడా మనం ఫుడ్ ఎలా డైజెస్ట్ చేసుకుంటాము, అది ఎలా బాడీకి అబ్జర్వ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం అనుకున్నంత సింపుల్ కాదు, ఏదో టీవీ చూసేసి ఫోన్ చూసేసి లేకపోతే ఫోన్ మాట్లాడుకుంటూ తినటం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బీ మైండ్ఫుల్. మీరు ఇది చేస్తే కనుక మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. సో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి కూర్చొని తినండి. ఓకే, ఫోను టీవీ చూస్తూ తినటం నార్మల్ కాదు అని మీ పిల్లలకు నేర్పించండి. అది మీరు చేస్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అండ్ ఇలాంటి హ్యాబిట్స్ మనం మన పిల్లలకి అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మంచి అలవాట్లు వాళ్ళకి లైఫ్ అంతా ఉంటాయి. మనం ఉన్నా లేకపోయినా ఈ హ్యాబిట్స్ దే విల్ బీ విత్ దెమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. అండ్ ఫుడ్ సోర్సెస్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. దట్ ఈస్ టిప్ నెంబర్ 4. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, ఫ్యాట్స్ అంటే ఏంటి, ఇది మీరు తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ నాలెడ్జ్ గెయిన్ చేయటం అనేది ఈజ్ ఎసెన్షియల్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి ఫుడ్ డిజైన్ చేసుకొని అనుకున్నారు, ఈ పర్టికులర్ ఫుడ్ మంచిది, ఇలా తింటే సన్నం అవుతారు, లేకపోతే ఇలా తింటే హెల్త్కి మంచిది అని అనుకున్నారు అనుకోండి. మీరు ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే యూ కెన్ గో టు ఏ న్యూట్రిషనిస్ట్. వాళ్ళు ఛార్జ్ చేస్తారు మంత్కి 5,000, 6,000 or 3,000 వాట్ ఎవర్ దే ఛార్జ్, అండ్ దిల్ గివ్ యువర్ డైట్ ప్లాన్ కదా. అది పర్ పర్సనే. ఒక మనిషికి డైట్ ప్లాన్ ఇవ్వడానికి వాళ్ళు అంత ఛార్జ్ చేస్తారు. మీరు అఫోర్డ్ చేయగలిగితే మీరు వెళ్ళండి, అది నేను కాదనట్లేదు, దట్ ఈస్ గుడ్. బట్ ఇలా మీరు ఫ్యామిలీలో అందరికీ న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్ళి డైట్ చార్ట్స్ అయితే తీసుకోలేరు కదా. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? యూ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఫుడ్. ఓకే, ఎందుకంటే ఇంట్లో ఒక వైఫ్ ఆర్ మదర్ కనుక నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే అది ఇంట్లో అందరికీ హెల్ప్ చేస్తుంది. ఆ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ గెయినింగ్ నాలెడ్జ్ కదా. అది మన హెల్త్ విషయంలో అవ్వచ్చు, ఆర్ ప్రెగ్నెన్సీ విషయంలో అవ్వచ్చు, మెనోపాజ్ విషయంలో అవ్వచ్చు, మన గైనిక్ ఇష్యూస్ అవ్వచ్చు, ఆర్ ఫుడ్ అవ్వచ్చు. ఫుడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. సో ఫుడ్ విషయంలో కూడా మీరు వీలైనంత వరకు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మీకు తెలియాల్సింది ఏంటి, నేను క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ అని చెప్పాను కదా. అదే కాకుండా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఫుడ్ గ్రూప్స్ ఏంటి, అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఫ్యాట్ సోర్సెస్ ఏంటి, ప్రోటీన్ సోర్సెస్ ఏంటి, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏ ఫుడ్లోంచి వస్తాయి, ఈ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ టోటల్ క్యాలరీ రిక్వైర్మెంట్లో ఒక 40% కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి, 40% ప్రోటీన్స్ నుంచి రావాలి, 20% గుడ్ ఫ్యాట్ నుంచి రావాలి. ఇలా తెలియాలంటే మీ ఫుడ్ గ్రూప్స్ ఏంటి అది తెలియాలి. మీరు ఒక ప్లేట్ చూస్తారు, ఆ ప్లేట్లో మీకు కార్బోహైడ్రేట్స్ దేంట్లోంచి వస్తున్నాయి, ప్రోటీన్ దేంట్లోంచి వస్తుంది, గుడ్ ఫ్యాట్స్ దేంట్లోంచి వస్తుంది అనేది మీకు తెలియాలి. చాలామంది అనుకుంటారు బ్రెడ్ తింటే రోటీ లెటెస్తే రోటీ తింటే సన్నమైపోతాము, రైస్ తింటే మంచిది కాదు అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. బికాజ్ రోటీ కానీ రైస్ కానీ లోపలికి వెళ్ళాక అది పనిచేసే ఆర్ యాక్ట్ చేసే మెథడ్ ఒకటే, అన్ని కార్బోహైడ్రేట్సే. సో ఒకటి తింటే లావైపోతాము, ఒకటి తింటే తగ్గిపోతాము అన్నదానికంటే కూడా అది ఫుడ్ సోర్స్ ఎంత మంచి సోర్స్, ఎంత తింటున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇంత రైస్ తిన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్. దాని బదులు ఒక 4-5 రోటీస్ తినేస్తే వెయిట్ లాస్ అయిపోతాం అనుకోకూడదు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఇట్స్ అబౌట్ వాట్ యూ ఈట్ అండ్ హౌ మచ్ యూ ఈట్. సో ఎప్పుడైతే రైస్ కార్బోహైడ్రేట్ సోర్సే, రోటీ కూడా కార్బోహైడ్రేట్ సోర్సే, ఆర్ రవ్వ కూడా, అంటే ఈ గోధుమ రవ్వ ఉంటుంది కదా పెద్ద రవ్వ, అది కూడా కార్బోహైడ్రేట్ సోర్సే, కిన్వా అది కార్బోహైడ్రేట్ సోర్సే. ఇట్స్ అబౌట్ హౌ యూ ఈట్, హౌ మచ్ యూ ఈట్. సో అది తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్.
సో చెయ్యండి. కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఏంటి, ప్రోటీన్ సోర్సెస్ ఏంటి తెలుసుకోండి. గుడ్ ప్రోటీన్ సోర్సెస్ ఏంటి, లీన్ మీట్స్, ఫిష్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ఇవన్నీ కూడా గుడ్ ప్రోటీన్ సోర్సెస్. వెజిటేరియన్ అయితే కనుక మీల్ మేకర్ కానీ, అంటే సోయా చంక్స్ కానీ, ఆర్ రాజ్మా కానీ, పనీర్ కానీ, ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ సోర్సెసే కదా. సో అవి మీరు తెలుసుకున్నారనుకోండి, మీరే ఒక డయట్ ప్లాన్ మీకు మీరే చేసుకోగలుగుతారు. మీకే కాదు, మీ ఫ్యామిలీ అందరికీ కూడా అలాంటి మంచి ఫుడ్ మీరు పెట్టగలుగుతారు. సో గ్రో యువర్ నాలెడ్జ్ అబౌట్ ఫుడ్, గెయిన్ నాలెడ్జ్. సో సోర్సెస్ ఏంటనేది తెలుసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఈ క్యాలరీ ఇన్, క్యాలరీ అవుట్, లేకపోతే క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకోవటము, ఇవన్నీ కూడా మేము చేయలేము అనుకుంటే కనుక అట్లీస్ట్ డూ వన్ థింగ్. మైండ్ఫుల్గా మీరు తిన్నప్పుడు మీరు 80% ఫుల్ అనిపించినప్పుడు తినడం ఆపేయండి. కడుపు నిండా తినాలని ఏమీ రూల్ లేదు. మన పెద్దవాళ్ళు అంటారు కడుపు నిండా తినండి తినేటప్పుడు అని. ఎందుకంటే వాళ్ళు చక్కగా అలా కడుపు నిండా తినేవాళ్ళు, ఎనర్జీ అంతా వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు, నడిచేవాళ్ళు, ఇంట్లో పనులన్నీ చేసుకునేవాళ్ళు, అండ్ బయట పనులు కూడా చేసేవాళ్ళు, పొలం పనులు చేసేవాళ్ళు, పిల్లల్ని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది ఏది చేయట్లేదు కదా, అన్నింటికీ ఒక మనిషి మనకు ఉంటారు కదా. సో వాళ్ళలాగా కడుపు నిండా తింటే కనుక మనం ఫ్యాట్ గెయిన్ అవుతాం తప్పితే ఉపయోగం ఉండదు. సో కడుపు నిండా తినటం కాదు, మైండ్ఫుల్గా తినండి, నెమ్మదిగా తినండి, ఫుడ్ని చూస్తూ తినండి, ఎంజాయ్ చేస్తూ తినండి, బాగా నమిరి తినండి, అండ్ 80% తినండి. 80% కడుపు నిండే వరకు మాత్రమే తినండి. ఓకే. అండ్ ఇంకొక బెటర్ ఐడియా ఏంటంటే, మీరు ఫస్ట్ సర్వ్ చేసుకునేటప్పుడే నేను ఇంత ఫుడ్ తింటాను, ఇంత రైస్ పెట్టుకుంటాను, ఇన్ని వెజిటబుల్స్ పెట్టుకుంటాను, ఇంత పప్పు పెట్టుకుంటాను అని మీరు డిసైడ్ అయ్యి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పోర్షన్కి వెళ్ళను అని అనుకోండి. ఈ పోర్షన్ మీరు ఫస్ట్ ఏదైతే పెట్టుకుంటారో అది తిన్న తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపిస్తే దెన్ గో ఫర్ అ లిటిల్ ఎక్స్ట్రా. అంటే మీరు ఒక 2 స్పూన్స్ తినాలనిపిస్తే ఫస్ట్ హ్యావ్ ఓన్లీ 1 స్పూన్ అండ్ ట్రై టు స్టాప్ దేర్. ఎప్పుడు కూడా మనకి నచ్చినది నచ్చినంత నచ్చినప్పుడు తిని వెయిట్ లాస్ అవ్వటం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలా అవుతుంది అని ఎవరైనా చెప్తే అది అబద్ధం, అది నిజం కాదు. ఎప్పుడు కూడా కొంత డెఫిసిట్లోనే ఉండాలి, కొంత తక్కువగానే తినాలి మనం స్పెండ్ చేస్తున్న దానికంటే కూడా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ టిప్, 7th టిప్ ఏంటంటే, ప్లేట్ ఎలాగా ఉండాలి, మీరు మీ ప్లేట్ అంటే ఒక 1/3 దాంట్లో కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఉండాలి. అంటే రైస్ కానీ, గోధుమ రవ్వ కానీ, కిన్వా కానీ, రోటీస్ కానీ, ఏదైనా సరే 1/3 పోర్షన్ అది ఉండాలి. 1/3 చక్కగా వెజిటబుల్స్ ఉండాలి. అది మీరు కొంచెం సాల్ట్, స్పైసెస్ తక్కువ వేసుకుని చేసుకున్న కర్రీస్ అవ్వచ్చు, ఆర్ రా వెజిటబుల్స్ అయితే ఇంకా మంచిది. కీరా, క్యారెట్, కొంచెం బీట్రూట్ స్లైసెస్, ఇలా రా ఫుడ్ ఉన్నా కూడా మంచిది, రా వెజిటబుల్స్. అండ్ 1/3 షుడ్ బి ప్రోటీన్. దట్ కుడ్ బి ఫిష్, ఎగ్స్, రాజ్మా, పనీర్, సోయా, ఎనీథింగ్, పప్పు, చక్కగా ఆకుకూర పప్పు, ఇలాంటివి చేసుకున్నా మంచిదే. సో ఇంతంత రైస్ తినేసి ఇంత కర్రీసు ఇంత పప్పు తినటం అన్నది రైట్ మెథడ్ కానే కాదు. అదే రీజన్ మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా. చాలామంది అంటారు నేను కొంచెమే తింటానండి అని. కానీ రిలేటివ్గా ఈ పోర్షన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ వెజిటబుల్స్, ప్రోటీన్ తింటారో మీకు సెటైటీ తొందరగా వస్తుంది. నేను చెప్పాను కదా, ఆ సెటైటీ సిగ్నల్స్ వచ్చిన తర్వాత మనం ఎక్కువ తినలేము. సో స్టమక్ ఫుల్గా ఉండటానికి కానీ, తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి కానీ ఇదే ఇంపార్టెంట్. మీ ఈ 1/3 మీరు కనుక మేనేజ్ చేసుకుంటే చాలా వరకు మీ వెయిట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. వాట్ ఫుడ్స్ షుడ్ యూ అవాయిడ్, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. నేను చెప్పాను కదా, ప్రాసెస్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్, ఇవన్నీ తినకూడదు అని. అలాగే మీరు ఏదైనా సరే ఒక ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో క్యాలరీస్, ఒకసారి దాంట్లో వెనక న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూడండి. ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, ఫ్యాట్ యాజ్ సచ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ఎక్కువ ఉన్నాయి అంటే కనుక ఆ ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయండి. వాట్ నాట్ టు ఈట్ అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, వీటిల్లో మీరు తక్కువ పోర్షన్ తీసుకున్నా కూడా చాలా ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి. దట్ టు దే నాట్ గుడ్ క్యాలరీస్. మీరు కనుక ఒక మంచి సాలడ్ ఆర్ చక్కగా పప్పు, అన్నం, నెయ్యి, వీటితో ఈ ఫుడ్తో తిన్న క్యాలరీస్ అన్నవి చాలా మంచి క్యాలరీస్ మీ ఫుడ్కి. అండ్ బాడీ డీటాక్సిఫై చేయడానికి కానీ, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేయడానికి కానీ. సో సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, అంటే ఒక మంచి మన సౌత్ ఇండియన్ మీల్ కరెక్ట్ పోర్షన్స్లో తీసుకున్న దాని నుంచి వచ్చే క్యాలరీస్, ఒక ప్యాకెట్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ నుంచి వచ్చిన క్యాలరీస్, ఆర్ ఫ్రైడ్ చికెన్ నుంచి వచ్చిన క్యాలరీస్ మీరు కంపేర్ చేస్తే ఆ 2 క్యాలరీస్ ఈక్వల్ అయినా కూడా దాని న్యూట్రిషనల్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. సో ఓన్లీ క్యాలరీస్ అన్నాను కదా, అది ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకొని తింటాం అనేది కరెక్ట్ కాదు. వాట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మీరు తింటున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఆ ఫుడ్ నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది అన్నదే కాకుండా ఆ ఫుడ్ నుంచి మనకు వస్తున్న న్యూట్రిషనల్ వాల్యూ ఎంత, అది మనకి ఎంత మంచి చేస్తుంది మన బాడీకి అన్నది కూడా ఇంపార్టెంట్.
బయట ఫుడ్ కూడా తగ్గించాలి. ఎందుకంటే మన ఇంట్లో నేనైతే ఏదైనా మేము ఐటెం డీప్ ఫ్రై చేసామంటే లైక్ పూరి కానీ, పాపడ్స్ కానీ ఇదేదైనా డీప్ ఫ్రై చేసామంటే ఆ ఆయిల్ కంప్లీట్గా డిస్కార్డ్ చేసేస్తాను. ఎంత ఆయిల్ మిగిలినా కూడా వీ డు నాట్ రీయూజ్ ఇట్. బట్ ఇమాజిన్ ఒక రెస్టారెంట్ వాళ్ళు లేకపోతే ఒక రోడ్ సైడ్ బండి వాళ్ళు ఆ ఫుడ్ వాళ్ళు అలాగా మిగిలిపోయిన ఆయిల్ వుడ్ దే త్రో ఇట్? నో. ప్రాఫిట్ మార్జిన్ ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటారు కదా. సో దే టెన్ టు రీయూజ్. సో అలా రీయూజ్ ఎప్పుడైతే చేస్తారో అది చాలా టాక్సిన్స్ ఉంటాయి దాంట్లో. అది అస్సలు మంచిది కాదు మనకి. సో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయండి. మీరు ఒకవేళ మీ పిల్లలకి పెట్టాలి అనుకున్నా కూడా ఇంట్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ చేసి పెట్టండి, స్టోర్ బాట్ కంటే కూడా. సో దట్ ఈస్ అబౌట్ వాట్ నాట్ టు ఈట్. 9th టిప్ ఏంటంటే ఈట్ అకార్డింగ్ టు యువర్ యాక్టివిటీ అండ్ రిక్వైర్మెంట్. అంటే ఇంతే డెఫిషియన్సీలో ఉండాలి కదా అని చెప్పి ఆకలిస్తున్నా తినకుండా ఉండకూడదు. అలాగే లెటెస్ట్ సే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, కొంచెం మీరు రోజు తినదానికంటే కొంచెం హెవీగా తిన్నారనుకోండి, లంచ్ టైంకి యూఆర్ నాట్ హంగ్రీ, సో రెడ్యూస్. మీకు ఆకలిగా అనిపిస్తే మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ తినండి, నో హార్మ్. ఆ రోజు మీకు వర్క్ ఎక్కువైంది అనుకున్నా, బయటికి వెళ్ళారు, ఏదైనా యాక్టివిటీ చేశారు అనుకున్నా, వాకింగ్ ఎక్కువ చేశారు, ఇంట్లో ఎక్కువ వర్క్ చేశారు, అలా అనిపించిన రోజు కొంచెం ఎక్కువ తీసుకోండి, నాట్ హార్మ్ఫుల్. అలాగే సేమ్ వే మీకు ఆకలి ఎక్కిపోయినా కూడా ఆ టైంకి తినేయాలి అని చెప్పి రోజు తినేలాగే తినేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం ఫుడ్స్ తగ్గించండి. సో ఈట్ అకార్డింగ్ టు ద సీజన్, అకార్డింగ్ టు యువర్ యాక్టివిటీ, అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు యువర్ హంగర్ లెవెల్స్. ఇదంతా కూడా మీరు మైండ్ఫుల్గా తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. నేను చెప్తున్నవి ఏదో పెద్ద పెద్ద విషయాలు అనుకోకండి. బేసిక్ అలవాట్లు మనం మార్చుకుంటే బేసిక్గా ఈ 9 టిప్స్ 10 టిప్స్ నేను ఏవైతే చెప్తున్నా అంతా ఒకటే. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, మీరు ఈ వీడియో కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే కనుక, ఓకే. సో రిక్వైర్మెంట్కి తగినట్టుగా తినండి. అండ్ గుడ్ ఫ్యాట్స్ ఏంటి? నేను అక్కడ ఫ్యాటీ ఫుడ్ తీసుకోకూడదు అన్నాను కదా, లాస్ట్ టిప్. గుడ్ ఫ్యాట్స్ ఏంటి మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి అంటే కోకోనట్ ఆయిల్ కానీ, ఘీ కానీ, లేకపోతే చక్కగా మనం ఆడించుకున్న ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, దీని గురించి కూడా వీడియో చేస్తాను, అది చెక్ చేయండి కావాలంటే. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, లేదా సాలడ్స్లో డ్రెస్సింగ్ లాగా మనం ఆయిల్ యూజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్సే. అలాగే కోకోనట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్యాట్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా ఉంటుంది కోకోనట్లో. సో కోకోనట్ చట్నీ తినటం కానీ, పల్లి చట్నీ తినటం కానీ, ఇవన్నీ కూడా మంచి హ్యాబిట్సే. ఇలాంటి గుడ్ ఫ్యాట్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ గుడ్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోవాల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఆయిల్ మంచిది కాదు, ఘీ మంచిది కాదు అని. ఇది కూడా మంచిదే. ఎప్పుడంటే వెన్ యూ టేక్ దీస్ ఇన్ మోడరేట్ క్వాంటిటీస్. తాలింపు కొంతమంది వేసుకోరు, అమ్మో ఆయిల్ మంచిది కాదు అని. 1 టీ స్పూన్ నెయ్యితో తాలింపు వేసుకొని దాంతో మీరు ఇడ్లీ కానీ, దోశ కానీ, రైస్ కానీ ఇదంతా తినడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్యాట్స్ ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తామో ఈ షుగర్ స్పైక్స్ అన్నవి తగ్గుతాయి. అంటే లెటెస్ట్ సే మనం ఉత్తి రైస్ తిన్నామనుకోండి, షుగర్ లెవెల్స్ బాడీలో ఫాస్ట్గా పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా పెరగటం వల్ల ఇన్సులిన్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే షుగర్ పెరిగి ఇన్సులిన్ పెరుగుతుందో ఇవంతా కూడా షుగర్ అనేది మన బాడీ సెల్స్లోకి రీచ్ అవుతుంది. అండ్ దెన్ గెట్ స్టోర్డ్ యాజ్ ఫ్యాట్ మన రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు. అదే మీరు 1 టీ స్పూన్ గుడ్ ఫ్యాట్ కనుక ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఏమవుతుందంటే, ఈ ఇన్సులిన్ స్పైక్ ఏదైతే ఉంటుందో అలా అవ్వకుండా గ్రాడ్యువల్గా ఇలా స్పైక్ అయ్యేది ఇలా గ్రాడ్యువల్గా మీ బ్లడ్ గ్లూకోజ్ ఇంక్రీజ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఎప్పుడైతే అవుతుందో అది ఫ్యాట్ లాగా స్టోర్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ ఐడియా టు ఇంక్లూడ్ గుడ్ ఫ్యాట్స్ ఇన్ యువర్ డైట్. సో నేను ఫుడ్ గురించి ఈ డీటెయిల్స్ చెప్పాలనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కమెంట్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో. ఈ వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ థింగ్, నేను చెప్పాను కదా ఈ పర్టికులర్ టీ తాగితే మంచిది, మీ ఫ్యాట్ అంతా బర్న్ చేసేస్తుంది, 10 రోజుల్లో 10 కేజీలు తగ్గిపోతారు, 7 రోజుల్లో 7 కేజీలు తగ్గిపోతారు అని ఎవరైనా చెప్తే, ఆర్ మీరు ఎక్కడైనా చూస్తే దాన్ని మీరు నమ్ముతారా? ఇంత లాంగ్ వీడియో నేను చెప్పిన తర్వాత కూడా ఇది ఏంటి టీ ఏంటి మేడం చెప్పండి, ఎక్కడ దొరుకుతుందని నన్ను అడగండి. బికాస్ దిస్ ఈజ్ ఫేక్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఓకే, ఎప్పుడైనా సరే ఇట్స్ నాట్ యాజ్ సింపుల్. ఇట్ ఈజ్ సింపుల్ బట్ ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. మీరు ఏదైతే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, ఇది మీరు కరెక్ట్ పద్ధతిలో చక్కగా ఒక 6 months పాటు చేశారంటే మీరు డెఫినెట్గా రిజల్ట్స్ చూస్తారు. ఇట్ ఈస్ దాట్ సింపుల్. అట్ ద సేమ్ టైం ఎవ్రీ డే, ఎవ్రీ మీల్ ఇవన్నీ కూడా మైండ్ఫుల్గా చేయడం అనేది నాట్ సో ఈజీ కదా. అందుకే చెప్తున్నాను, ఇట్ ఈస్ సింపుల్ బట్ నాట్ సో సింపుల్. బట్ మీరు అలవాటు చేసుకోండి. ఇది ఏదో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సడన్గా ఒక 10 కేజీలు తగ్గిపోవటము అది కాదు కదా మన టార్గెట్. మనం తీసుకుంటున్న ఫుడ్ మన బాడీకి మంచి చేయాలి.
అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ మన ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు కదా, మన పిల్లలు కూడా నోటీస్ చేస్తారు. సో వాళ్ళకి లాంగ్ టర్మ్లో పెద్ద అయిన తర్వాత కూడా ఇలా హెల్తీ హ్యాబిట్స్ అలవాటు అవ్వాలి అంటే మనం ఒక ప్రాపర్ వేలో పాటించాలి. సో గెయిన్ యూ నాలెడ్జ్ రిగార్డింగ్ ఫుడ్. అండ్ మీ క్యాలరీ రిక్వైర్మెంట్ గురించి కావాలంటే DM చేయండి. బట్ మీ డీటెయిల్స్ నేను ఏవైతే అడిగానో క్లియర్గా పంపించండి. దాన్ని బట్టి నేను క్యాలరీస్ కౌంట్ చేసి పంపిస్తాను. I hope this video is useful to you all. If you like this, please like, share and subscribe. That's it for today. Thank you.